మొదటి పేతురు 2వ అధ్యాయము 11-12 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు పరదేశులు, యాత్రికులు. మీరంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని బిడ్డలైన వారు, దేవునికి యాజకులైన వారు అందరూ కూడా ఎవరు? మనం ఇక్కడ పరదేశులు. మన స్వదేశం ఇప్పుడు పరలోకం. అయితే ఇది తాత్కాలికమైన దేశం. మనం ఇక్కడ ఎందుకు ఉంటున్నామంటే యాత్రికులుగా లాగా ఉంటున్నాం. అంటే దేవుడు మనకిచ్చిన జీవితకాలం అంతయు దేవుని గురించి నేర్చుకోవాల్సిందంతా ఇక్కడే నేర్చుకుంటూ, దేవుడిచ్చిన పని పరిచర్య కూడా జరిగించి, మనకిచ్చిన పని మన జీవితకాలంలో ముగించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే ఎందుకు ఇది యాత్రా జీవితం, ఎందుకు ఇది పరదేశం అంటే, మనం మన దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు ఏదో కొన్ని రోజులు ఉంటాం. 5 నెలలు, 6 నెలలు, నెల, 2 నెలలు, 6 రోజులు, 5 రోజులు ఉంటాం. ఎప్పుడొకప్పుడు మన స్వదేశానికి వచ్చేయాలి. అయితే ఈ భూమి ఆకాశం గతించిపోతుంది. ఎవరికి కూడా ఈ భూమి ఆకాశంలో భూ సంబంధమైన జీవితం శాశ్వతమైనది కాదు. అటు క్రీస్తులో ఉన్న వారికే కానీ, ఇటు క్రీస్తులో లేని వారికే కానీ ఈ భూ సంబంధమైన జీవితం శాశ్వతం కాదు. అయితే చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని నమ్ముకున్న వారు, ప్రభుని నమ్మని వారు, వారి ఆత్మలు నిత్య నరకానికి వెళ్తాయి. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అటువంటి భయంకరమైన పరిస్థితి ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. అయితే దేవుని దయ వలన ప్రభువైన యేసుక్రీస్తును మనం రక్షకుడిగా అంగీకరించి అవమానాలని, శ్రమలు, హింసలు అన్నిటినీ కూడా సహిస్తూ లోకం నుండి వేరే ఇప్పుడు లోకం మీద ఆశ పెట్టుకోకుండా పరిసంబంధమైన వాటి కొరకు, పైన ఉన్న వాటి కొరకు పౌలు చెప్పిన రీతిగా మనం ఎదురు చూస్తూ యేసుప్రభు 2వ రాకడ కొరకు నీతి, భక్తి, విశ్వాసము, పవిత్రత కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అయితే ఈ లోకంలో జీవించే జీవితకాలం అంతా కూడా మనలో ఉన్న శరీరంలో ఉన్న ఆశలు ఆత్మకి విరోధంగా పనిచేస్తాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఆత్మని అపవిత్రపరచుకోకూడదు, ఆత్మకి నష్టం కలిగించకూడదు. యేసుక్రీస్తుని అంగీకరించని వారందరూ శరీరముతో చేసిన క్రియలను బట్టి, పాప క్రియలను బట్టి ఆత్మ నరకానికి వెళ్తుంది. అంటే ఎవరైనా సరే శరీరంలో చేసిన పాపేచ్ఛలను బట్టి ఆత్మ నరకానికి వెళ్తుంది. ఎఫెసీ 2వ అధ్యాయంలో కూడా శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ స్వాభావికంగా మునుపు దైవోగ్రతకు పాత్రలైంది. అయితే ఇప్పుడు క్రీస్తు యేసుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి విసర్జించడం అంటే అనుదినము చేసే పని. ఎప్పుడు శరీరాశలు ఎంటర్ అయిపోతాయో మనకు తెలియదు. చాలామంది శరీరాశలు కలిగి, ధనాపేక్షలు కలిగి వాక్యాన్ని అతిక్రమిస్తూ మేము కూడా మంచివాళ్ళం అనుకుంటున్నారు. ఇది చాలా డేంజర్. వారి జీవితాలు ఎప్పటికీ కూడా మారవన్నమాట. కాబట్టి అది కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సొసైటీలో ఎక్కడైనా కానీ ఇతరులకి ఆ వ్యక్తుల యొక్క ప్రభావం కూడా విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఇతరులకి నష్టాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. అలాగా లేకుండా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకుని దేన్ని విసర్జించాలి. లేచినప్పటి నుంచి కూడా మన మనసులో అనేకమైన కోరికలు వచ్చేస్తూ ఉంటాయి, లోక సంబంధమైన. అవి అవసరాలైతే పర్వాలేదు కానీ ఆశలుగా కాకూడదు. దురాశ దుఃఖమునకు చేటు. ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఎప్పుడు అంటే మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి.
ఆయన రాజ్యానికి నీతికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దినాల్లో చాలామంది మేము దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ వాక్యాన్ని వింటూ సరిగా నేర్చుకోరు. సో అటువంటి పరిస్థితుల్లో వారి ఆత్మీయ జీవితం, ఎందుకంటే విసర్జించవలసినవి విసర్జించకుండా ఈ లోకంలో ఉన్న జీవితాన్ని యాత్ర జీవితంగా మార్చుకోకుండా ఈ లోకాన్ని ఈ తాత్కాలిక జీవితాన్ని ఇది ఇక్కడ పరదేశులని అనుకోకుండా మన పౌర హక్కు పరలోకంలో ఉందని ఫిలిప్పీ 3:21 ప్రకారం మనం శాశ్వతంగా దేవుని మహిమలో దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర మనం ఉండబోతున్నామని, ఆయన మనల్ని ఆదరిస్తాడని, కాబట్టి తన మహిమలో మనకి పాలిచ్చాడని. సో వాటి కొరకు మనం జీవించాలి. అందుకనే శరీరాన్ని ఎప్పుడూ కూడా, శరీరంలో ఉన్న పాపేచ్ఛలను ఎప్పుడూ కూడా మన అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఆత్మీయ నష్టాలు వస్తాయి. ఇక్కడే ఈవెన్ దేవుని బిడ్డలం అయిన తర్వాత కూడా శరీరేచ్ఛలు బాగా మనలో పనిచేస్తున్నప్పుడు ఆత్మ బలపడదు, ఆత్మ బలహీనలో అయిపోతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో కూడా 23వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా చెప్తూ వచ్చాడు. బల్ల సమయంలో మనమే పరీక్షించుకుని ఆత్మకి విరోధంగా శరీరంలో పనిచేసే ప్రతి క్రియను కూడా దాన్ని విసర్జించేవారు ఉండాలి. ఒప్పుకుని క్షమాపణ పొందాలి. అనుదినము కూడా వాటిని జయించే శక్తిని కూడా మనం పొందాలి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు చెప్తాడు, చూడండి త్వరగా. 2 కొరింథీ 7, ప్రియులారా ఉన్నవి గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాం. మనకి పరిసంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి కనుక, పరిశుద్ధుడైన దేవుని బిడ్డలు కనుక, మనల్ని ప్రాణాత్మదేవ రీతిగా పవిత్రపరిచాడు కనుక యేసు రక్తం చేతి కడిగి మనము ఇక్కడి నుంచి శరీరానికి ఆత్మకి కల్మషము లేకుండా, అపవిత్రత లేకుండా దేవుని భయం చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు మన వంతు ఏంటంటే దేవునికి భయపడాలి. ఏమని భయపడాలి? ఏ దుష్కార్యం చేయకుండా భయపడాలి. చూడండి, సామెతలు 8:13. సామెతలు 8:13 త్వరగా చదువుంది. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవటమే. దేవుని దృష్టిలో ఏదైతే చెడుగా ఉందో దాన్ని అసహించుకోవాలి. అసహించుకున్నామంటే దాని జోలికి పోము. సో అలాగా మన శరీరంలో అసహ్యమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అసహ్యమైన అపవిత్రమైన కోరికలు వస్తూ ఉంటాయి. వాటిని విసర్జించాలి. అంటే ఆలోచనలోనే తృణీకరించాలి. నిప్ ఇన్ ద బడ్, మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని త్రుంచివేయాలి. అది కార్యసాధకం కాకూడదు, క్రియగా మారకూడదు. కాబట్టి అలాగ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఈ లోకం ఎలా మనల్ని అపవిత్రపరుస్తుంది? ఈ లోకం మన స్థిర నివాసం కాదు కనుక జాగ్రత్తగా ఉండాలి. మనకంటే ముందున్న భక్తుల జీవితాలు కూడా మనం చూసినప్పుడు వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్న పాపం ఆవరిస్తూ వచ్చింది. వారంతా వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని విశ్వాసం కలిగి దేవుని మాటకి లోబడి సరి చేసుకుంటూ వచ్చారు కనుక వారు ఉన్నత ఆత్మీయ శిఖరాలకి ఎదగలుగుతూ వచ్చారు. అలాగా మనం కూడా ఉండాలి. కుటుంబీకులు అందరూ ఉండాలి. సంఘంలో ఉన్న వారందరూ ఉండాలి. ఆయా సంఘాల్లో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న భక్తులందరూ ఉండాలి. కాబట్టి ముఖ్యంగా బోధకుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏం చెప్తున్నారు, ఆ చెప్పే దాంట్లో యథార్థత ఉంటుందా, చెప్పేవాళ్ళు యజమానుడు వాడుకునే పాత్రలేనా, తమ సిద్ధపరచుకున్నారా, వారి మాదిరి చూపిస్తున్నారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
సో మన అవసరాలు ఏంటో మనం తీర్చుకోవాలి. ఇంకా అవే మన విగ్రహాలు కాకూడదు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే శరీరం ఏ విషయాల్లో మనం శరీరంలో అపవిత్రులం అవుతామో అది ఆత్మ మీద పడుతుంది. కనుక ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. హృదయశుద్ధిని చేసుకోవాలి. దేవుని భయంతో ఎప్పటికప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకుని సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అది కాబట్టి 12వ వచనంలో అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో, ఎప్పుడైతే మనం శరీర ఆశల్ని విసర్జిస్తామో, క్రీస్తుని మనం ప్రకటిస్తామో, పరలోక రాజ్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటామో, ఇక్కడ లోకంలో ఉన్నవారు యేసు ప్రభుని ద్వేషించేవారు మనల్ని కూడా దూషిస్తూ ఉంటారు. దుర్మార్గులని చెప్తారు. మనం సన్మార్గంలో ఉన్నాం, దుర్మార్గంలో ఉన్నది వారే. అయితే వారు దూషిస్తూ ఉంటారు. అయితే వారి దూషణలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వారే దుర్మార్గులై ఉండి నీతి మార్గంలో ఉన్న వారిని దుర్మార్గులని దూషిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఇటువంటి జాగ్రత్త ఉండాలి. ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఈ లోకంలో మనం సత్క్రియలు చేయాలి. అంటే దేవుని ఎడల చేసే క్రియలే, దేవుడు చెప్పింది చేయటమే సత్క్రియ అన్నమాట. మొట్టమొదటిగా దేవుని ఎడల చేయాలి, రెండోది మనిషి ఎడల చేయాలి. అంటే సత్క్రియ. దేవుని ఆరాధించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాక్యం వినమన్నాడు, సరి చేసుకోమన్నాడు, లేకపోతే సువార్త ప్రకటించమన్నాడు, ఇంకో పరిచర్య, అలాగా అది సత్క్రియ అన్నమాట. సత్క్రియ చేయాలి. ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది అభ్యంతరపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియక ఆత్మీయ గుడ్డితనం ఉండి మనల్ని దూషిస్తారు. వాటన్నిటిని బట్టి యేసు ప్రభు 2వ రాకడలో మనం చేసిన సత్క్రియలు, దేవుడు చెప్పిన క్రియలన్నీ చేశాము కనుక వారు తీర్పులోకి వచ్చినప్పుడు, శిక్షకి వెళుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి మనం చేసినవే కరెక్ట్ అంటారు. అయ్యో మనం సరిగా అర్థం చేసుకోలేదు, వారిని దూషించాము, ద్వేషించాము, అయ్యో అని అప్పుడు ప్రలాపిస్తారు. దానివల్ల వారికి ఉపయోగం ఏం లేదు. అయితే ఏంటంటే ఒక రకంగా మన పగ తీరినట్టే. వారు అట్లా అన్నందుకు ఇక్కడ ఏదో కొద్దిగా మనం బాధపడి ఉంటాం, లేకపోతే కొంతమంది మీద పగ పెట్టుకుని ఉంటాం. సో ఇవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. అందుకనే దేవుడు అన్నట్టు దేవుని వాక్యం పగ తీర్చుకున్నట్టు నా పని అంటారు. అయితే మనం దేవునికి అప్పచెప్పాలి. ఏది జరిగినప్పటికీ దేవునికి అప్పచెప్పాలి. మనం సహనం కలిగి ఉండాలి. అలాగా మనం ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలైన వారు ఈ లోక ఆశల్ని విసర్జించి పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, యేసుప్రభు 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆత్మకు శరీరానికి కల్మషం లేక అపవిత్రత చోటు చేసుకోకుండా, ఒకవేళ ఎప్పుడైనా అపవిత్రులైతే వెంటనే ఒప్పుకొని విసర్జించాలంటే విడిచిపెట్టాలి. ఆ విధంగా చేసి లోకంలో మనము సువార్తకి సాక్షులుగా ఉండాలి. మన సత్క్రియలను చూసి వారు దుర్మార్గులను మనల్ని దూషించినప్పుడు సైతము మనము దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. ఈ జీవితకాలం అంతా వారికి అవకాశం ఇస్తాడు. నన్ను తిట్టాడు, కొట్టాడు, ఆయన చచ్చిపోలేదేంటి అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి పదే అవకాశం ఇస్తాడు అన్నమాట. ఇక యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే శిలువ మీద, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు.
లేదు వీరిని శిక్షించు అన్నాడంటే ఎవరికి రక్షణ లేదు. సిలువ కార్యం అంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి నన్ను చేస్తే చేశారు కానీ వాళ్ళ కళ్ళు తెరిచి వాళ్ళని రక్షించని చెప్పాడు. అట్లాగే స్టెఫెన్ కూడా రాళ్ళతో కొట్టబడి చనిపోతూ, తండ్రి యేసు ప్రభువా వారిని క్షమించు అంటాడు. అందుకనే అపోస్తలుడు పౌలు రక్షణ పొందాడు. లేకపోతే పౌలు కూడా రక్షణ పొందేవాడు కాదు. ఎందుకంటే తను శిక్షించేటప్పుడు, రాళ్ళతో కొట్టేటప్పుడు కొట్టేవారి వస్త్రాలు ఈయన పట్టుకున్నాడు అన్నమాట, దగ్గర పెట్టుకుని ప్రోత్సహించాడు. అప్పుడు ప్రభుత్వం దగ్గర పత్రికలు తీసుకొచ్చి ఈ సువార్థికుల్ని హింసించే అధికారం కలిగి ఉన్నాడు. అందుకని ఈయన చెప్పినట్టుగానే ఇతరులు కూడా చేసేవారు. ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టడం, చంపమంటే చంపడం, అలాగా చేస్తూ వచ్చారు. కనుక అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారి సత్క్రియలు అంటే అవి. కనుక సువార్త కొరకు హింసింపబడి, చంపబడి, చచ్చిపోయే టైంలో కూడా క్షమించంటే అది ఎంత సుగుణం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభుతో సమానమైన మాట అన్నాడంటే ఎంత ఆత్మీయ శక్తి ఉండాలి. సో అటువంటి శక్తి మనం కూడా పొందేలాగిన దినదినము కూడా సిద్ధపడాలి. ఈ రోజున వాక్యం ఈ రోజుతోటి మర్చిపోతే లాభం లేదు. దినదినము కూడా మనం వీటిని అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉన్నాం. ఓకే. వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారు ఎండవలేని మిమ్మును బతిమచ్చు. వాక్యానుసారమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన మనము అవిశ్వాసుల మధ్యలో కలిగి ఉండాలి. నేటి దినాల్లో సంఘాల్లోనే సరిగా ఉండట్లేదు. సో నిన్న ఒక వీడియో వచ్చింది, ప్రొద్దుటూరు ఆ ప్రాంతం నుంచి అన్ని గొడవలే ఎక్కడ చూసినా. ఆదివారం గొడవలు, వాక్యం జరుగుతుంటే గొడవలు. అబ్బా, ఆరాధనకు వచ్చారు, వేలాది మంది వచ్చారు, వందలాది మంది వచ్చారు, గొడవలు, తిట్లు. సో ఇవన్నీ జరుగుతున్నాయండి. సాతాను పని చేస్తున్నాడు, మనుషులంతా బలహీనలు అయిపోయారు. సో అటువంటి పరిస్థితులు లేకుండా వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటూ అభ్యాసం చేసేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.